ఆమ్లాల రాజు ఉత్ప్రేరకంగా ఉంటుందా? ఒక్కసారి ఇక్కడ క్వశ్చన్ చూద్దామా. సల్ఫ్యూరిక్ ఆమ్లం వంటి ఉత్ప్రేరకం సన్నిధిలో ఇథనాల్ ను ఎస్టలిన్ తో వేడి చేసినప్పుడు ఈ ప్రతిచర్యను ఏమని అంటారు? కుచరవ్ చర్య, వినైలేషన్ చర్య, హైడ్రేషన్ చర్య, ఓజోలైసిస్ చర్యగా మనం చెప్పుకో. ఇక్కడ ఓజోలైసిస్ అంటే మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ఓజోన్ అనేది రెండు బాండ్గా ఏమైతే నాన్న విడగొట్టబడుతుంది అంటే బ్రేక్ అవుతుంది నాన్న. ఓకేనా, రెండో బాండ్గా బ్రేక్ అవుతుంది. సో బ్రేక్ ఏం చేస్తుంది? ఇక్కడ హాల్డిహైడ్గా కానీ కీటోన్ కానీ ఏర్పడుతుంది. ఓకేనా, అదేవిధంగా హైడ్రేషన్ అంటే పదార్థానికి నీరు కలిపితే హైడ్రేషన్ చర్యగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కుచరవ్ చర్య అంటే మనం ఏమని చెప్పుకోవచ్చు? ఇక్కడ మనకు వచ్చేసి ఆల్కైన్ అనేది కీటోన్ గా మారడాన్ని కుచరవ్ చర్యగా మనం చెప్పుకోవచ్చు. వినైలేషన్ అంటే ఇక్కడ మనం ఏమని చెప్పుకోవచ్చు? ఆల్కహాల్కు వినైల్ గ్రూప్ చేరితే దాన్ని వినైలేషన్ చర్యగా చెప్పుకోవచ్చు. సో అలాంటప్పుడు ఇక్కడ మనకు ఆన్సర్ ఏదని చెప్పుకుంటాను సార్? ఇక్కడ సెకండ్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒకసారి రియాక్షన్ చూద్దాం. ఇథనాల్ లో ఎస్టలిన్ తో చర్య జరుపుతాం. మరి ఇక్కడ ఇథనాల్ నే మన ఇథైల్ ఆల్కహాల్ అంటాం. సో దాన్నే ఆల్కహాల్ అని కూడా మనం పిలుస్తాం, అవునా కదా? మరి అలాంటప్పుడు ఇథనాల్ యొక్క ఫార్ములా లేదా ఇథైల్ ఆల్కహాల్ యొక్క ఫార్ములా ఏంటి సార్? C2 అదే విధంగా H5OH. సో దీన్నే మనం ఏం పిలుస్తాం? ఇథనాల్ లేకుండా ఇథైల్ ఆల్కహాల్ అని కూడా పిలుస్తాం. సో దీన్ని ఏం చేస్తున్నాను? ఇక్కడ నేను ఏం చేస్తున్నా? ఎస్టలిన్ తో చర్య జరిపిన. ఎస్టలిన్ యొక్క ఫార్ములా గుర్తు రావాలి. ఇగో HC, ఇగో డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్, అదే విధంగా ఇగో CH. ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతం ఏమిటి సార్? ఇక్కడ మనకు వచ్చేసింది అంటే ఆమ్లాల రాజుగా పిలువబడేటువంటి సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏంటి సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క ఫార్ములా ఏంటినా? ఇగో H2SO4. సో ఇది కలిపినప్పుడు నేను ఏం చేస్తాను? ఉత్ప్రేరకంగా పనిచేసే సందర్భంలో ఏం చేస్తాను? ఇక్కడ మనకు వచ్చేసింది అంటే ఇక్కడ ఇథనాల్ ఎస్టలిన్ తో చర్య జరిపి వేడి చేస్తాను. వేడి చేసినప్పుడు మనకి ఏర్పడేటువంటి ఫార్ములా అనేది ఈ బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఏం ఏర్పడుతుంది సార్? ఇక్కడ మనకు వచ్చేసింది అంటే ఇక చూడండి, ఇక్కడ ఏంటి సార్? ఇక్కడ ఇగో CH2 డబుల్ బాండ్, ఇగో CH4, అదే C2H5 అనేది ఏర్పడుతుంది. H5 అనేది ఏర్పడుతుంది. ఆల్కహాల్కు ఏం చేరింది? ఇక్కడ మనకు వచ్చేసి వినైల్ గ్రూప్ వచ్చి చేరిందా లేదా? చేరింది. అంటే ఆల్కహాల్ గనక వినైల్ గ్రూప్ వచ్చి చేరితే దాన్ని వినైలేషన్ చర్యగా మనం చెప్పుకుంటాను. ఓకేనా, అందుకనే ఈ సెకండ్ వన్ ఆన్సర్ రైట్ ఆన్సర్ అయింది. ఓకేనా, మరి దీని యొక్క పేరేం పేరు సార్ అంటే ఇథైల్ వినైల్ ఈథర్ అని పిలుస్తారు. ఇథైల్ వినైల్ ఈథర్ గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసిన వినైలేషన్ చర్య అంటే నీకు అర్థమైంది కదా. సో ఈ సందర్భంలోనే అంటే వినైలేషన్ చర్యలోనే ఇక్కడ బలమైనటువంటి ఆమ్లంగా, అదే విధంగా మనకు వచ్చేసి ఆమ్లాల రాజుగా పిలువబడేటువంటి సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఉత్ప్రేరకం అంటే ఏదో నీకు తెలుసు కదా. తెలుసు కనుక ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేసాయి. ఓకేనా.